అందరికీ నమస్కారం. ఇవాళ మేము ఇద్దరం మాట్లాడబోయే సినిమా 'కృష్ణవంశీ గారి డేంజర్'. ఆహ్, ఆఫ్టర్ అస్ ఒక రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత పెద్ద పెద్ద హీరోలతో సడెన్‌గా ఒక వేరే డీటోర్ తీసుకొని మధ్యలో ఏదో సినిమా చేసి 'డేంజర్' అనే సినిమా తీసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసారనమాట. అసలు అట్లా తీస్తారని ఎవరు అనుకునుండరు ఆ టైంలో. బట్ ఆ సినిమా తీసాడు అండ్ వి ఆర్ వెరీ ఐ యామ్ వెరీ గ్లాడ్ దట్ దిస్ ఫిల్మ్ ఎగ్జిస్ట్స్. ఒకటి ఏంటి అంటే అతన్ని అప్పుడు డైరెక్టర్ గా ఉన్న స్టేచర్ ని వాడుకుని చాలా కొత్త ఫేసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంట్రడ్యూస్ రాంగ్ వర్డ్ ఏమో, బట్ చాలా కొత్త ఫేసెస్ తో సినిమా తీయగలిగాడు. అండ్ రెండోది ఏంటి అంటే నా నా నేను ఈ సినిమా ఎలా చూసాను అంటే అప్పుడే మా ఇంట్లో ఇంటర్నెట్ వచ్చింది అనమాట. సో ఈ సినిమా రిలీజ్ అయింది కూడా ఎవరికి తెలియదు, నాకు గుర్తున్నంత. సో మా కజిన్ వాడు ఇంటర్నెట్ వచ్చింది అని చెప్పి వాడు డౌన్లోడ్ చేశాడు. డౌన్లోడ్ చేసిన తర్వాత వాడు డౌన్లోడ్ చేసిన టారెంట్ లో ఓన్లీ సెకండ్ హాఫ్ ఉంది, ఫస్ట్ హాఫ్ లేదు. సో నేను చాలా సార్లు సినిమాని సెకండ్ హాఫ్ ఒక 10-15 టైమ్స్ చూసి ఉంటాను చిన్నప్పుడు. బట్ ఫస్ట్ హాఫ్ చూడలేదు అప్పుడు, ఎందుకంటే సెకండ్ హాఫ్ అదొకటే సినిమా ఉంది. ల్యాప్టాప్ కంప్యూటర్ లో ఒకటే సినిమా ఉండేది, దాంతో పాటు రంగ్ దే బసంతి ఉండేది, 2 సినిమాలే ఉండేది అప్పుడు. రైట్. సో ఆ సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా గుర్తు ఏం జరుగుతుంది అని. బట్ తర్వాత ఎప్పుడో ఫస్ట్ హాఫ్ కూడా చూసాను. సో యా, నాకు అప్పుడు బాగా నచ్చేది, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బాగా నచ్చేది, బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది. పెద్ద అయిన తర్వాత కూడా చాలా నచ్చింది. నిన్న రీవాచ్ చేసినప్పుడు ప్లాట్ కోసం చాలా చాలా నచ్చింది. రైటింగ్ అయితే టూ గుడ్, టూ స్ట్రాంగ్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ ఫిలిమ్స్ కేవీ పరంగా, రైట్. అట్లీస్ట్ నన్ను అడిగితే. అండ్ ఆయన క్రూ కూడా కావాలని చెప్పి కొత్త వాళ్ళని అంత పెద్ద పేర్లు వాళ్ళని తీసుకుని చేశారంట, బికాస్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఆల్. ఇంకా చాలా బెటర్ గా తీసి ఉండొచ్చు, ఎక్సెట్రా అన్నీ ఉంటాయి కానీ, బట్ అంటే ఆ టైంలో ఆయన స్టేచర్ వాడుకొని ఒక సినిమా తీయగలిగాడు అంటే, అండ్ ఆ టైంలో అసలు సినిమాలో ఒక పాట కూడా ఉండదు. ఆ టైంలో అలాంటి సినిమా తీశాడు. అప్పటికి నాకు తెలిసి దాని ముందు అయితే అనుకోకుండా ఒక రోజు 2 సినిమాలు వచ్చుంటాయి అలా. అండ్ ఇలాంటి టైప్ అంటే ఇలాంటి జానర్ ఫిల్మ్స్ అయితే అవును. ఇలాంటి జానర్ అంటే కొంచెం ఇప్పుడు కేవీ ఒక మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ నుంచి కొంచెం బయటకు వచ్చి తీసినట్టే కదా. యాక్చువల్లీ దాని ముందు రాఖీ కూడా కొంచెం బయటకు వచ్చి తీశాడు. రాఖీ దీని తర్వాత వచ్చింది. యాక్చువల్లీ రాఖీ దీని తర్వాత వచ్చింది. సో దీని ముందు శ్రీ ఆంజనేయం, చక్రం. సో చక్రం ఈ ఇయర్ లోనే వచ్చింది, 2005 లోనే చక్రం రిలీజ్ అయింది. జస్ట్ ఇందాక చూసాను. సో అండ్ డేంజర్ కూడా ఐ థింక్ చాలా షార్ట్ టైంలో రాసి ఎగ్జిక్యూట్ చేసినట్టున్నారు. ఇట్ లుక్స్ లైక్ వెరీ షార్ట్ టైంలో మొత్తం ఫిల్మ్ని షూట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అనుకోకుండా ఒక రోజులో ఐ వాంట్ సింగ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ రింగ్ టోన్ ఉంటుంది వన్ ఆఫ్ ద ఫోన్స్లో. సో అనుకోకుండా ఒక రోజు కేమ్ ఇన్ 2005. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ స్పాన్లో రాసి తీసినట్టున్నారు. అండ్ రైటింగ్ ఐ థింక్ ఐ టు అగ్రీ, రైటింగ్ నేను ఇట్స్ వెరీ వెల్ రిటర్న్. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్. సెటప్ అండ్ పే ఆఫ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఎవ్రీథింగ్ విచ్ పేస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి చాలా బాగుంటుంది. సో వీల్ గెట్ టు దట్. సో నా ఇనిషియల్ థాట్స్ అంటే ఫస్ట్ నేను చూసింది ఏంటంటే, అప్పుడు ఐ థింక్ చాలా మంది తెలియదు అనుకుంటే సినిమా రిలీజ్ అయింది అని కూడా ఐ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్. సో నేను ఆబ్వియస్లీ థియేటర్లో చూడలేదు, బట్ టీవీలో చూసాను అనమాట. టీవీలో జెమినీ టీవీలో ఆర్ మా టీవీలో ఐఎమ్ నాట్ షూర్, బట్ టీవీలో చాలాసార్లు వచ్చేది. ఊరికే రిపీట్ చేస్తూ, అంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఇలా వచ్చేది అనమాట. సో అప్పుడు ఒకసారి టీవీలో చూసాను. అండ్ మా మమ్మీకి అస్సలు నచ్చేది సినిమా. షీ హేట్స్ దిస్ ఫిల్మ్ అనమాట. సో అది వచ్చిన ప్రతిసారి మమ్మీ పక్క వెళ్ళిపోతుంది, నేను చూస్తూ ఉంటా సినిమా. సో అది వచ్చినప్పుడల్లా మమ్మీని ఫేవరెట్ సినిమా వచ్చిందని చెప్తూ ఉంటా, ఎక్కిరిస్తూ ఉంటా. సో అది గుర్తుంది. అండ్ అది కాకుండా నైట్ షాట్స్ చూసిన, అండ్ క్రీపీ విలన్ అండ్ వాడేదైతే బ్లాక్ మ్యాజిక్ అని చేస్తాడో, ఇట్ ఆల్ సీమ్స్ లైక్ ద సెటప్ ఇన్ రంగం సినిమాలో కూడా ఇదే అవుతుంది కదా. ఇట్స్ అ వెరీ డిఫరెంట్, మొత్తం అక్కడ నుంచి చాలా డిఫరెంట్ తీసుకెళ్తాడు పొలిటికల్లీ, బట్ కొంచెం సిమిలర్ సెటప్ అనిపిస్తుంది. అండ్ నువ్వు రంగదేవసంతి కూడా మెన్షన్ చేసావు యాక్చువల్లీ. సో రంగదేవసంతికి ఏమౌట్ ఇన్ 2008 or 2009. సో ఈ సినిమా ఫీల్స్ మోర్ లైక్ అ రంగదేవసంతి. అంటే ఆ కార్లో వెళ్ళే ఒక 5-10 minutes సీన్ ఉంటుంది కదా, వాళ్ళు మ్యూజిక్
ఐ థింక్ మ్యూజిక్ కూడా ఎవరో కొత్త అంటే ఐ మీన్ ఆయన పేరు కూడా నాకు తెలియదు. సో ఆయన ప్లే చేసిన మ్యూజిక్ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ ఓకే రంగ్ దే వసంతి మ్యూజిక్ వింటున్నట్టు అనిపించింది. అంటే ఆ స్టేచర్ లో కాదు, బట్ ఆ ఫీల్ దట్ వాస్ ఇచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ ఎడిటింగ్ యాక్చువల్లీ. ఇట్ ఆల్సో ఫీల్ ఎడిటింగ్ కూడా చాలా అంటే కొన్ని ప్లేసెస్ లో చాలా బాగుంది, కొన్ని మరీ అంటే ఐ డోంట్ నో చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. కన్ఫ్యూజింగ్ అంటే ఆన్ ద ఇలా కట్ కట్ అయిపోయి డోంట్ నో. సో యా ఓవరాల్ అయితే పాజిటివ్ ఒపీనియనే ఉంది, బట్ యా విల్ సీ వేర్ ఇస్ గోస్. యా సో సెటప్ అండ్ పే ఆఫ్ అని మాట్లాడే కాబట్టి పృథ్వీ, ఈచ్ క్యారెక్టర్ కి అంటే కొన్ని క్యారెక్టర్స్ కి పే ఆఫ్ ఇచ్చాడు, కొన్ని సీన్స్ కి పే ఆఫ్ ఇచ్చాడు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అయితే ఎక్కడైతే ఫస్ట్ వాళ్ళ పెళ్లి చూపులు షూట్ చేస్తాడు వాడు ఆ పెళ్లి చూపులు షూట్ చేసిన దాన్ని ఎంఎంఎస్ పంపిస్తాడు. అక్కడ అంటాడు మోడర్న్ టెక్నాలజీ అని. అది సెటప్ లాస్ట్ పే ఆఫ్ కి. రైట్. అది అసలు అంటే ఇప్పుడు డీటూర్ చేసినట్టు ఉండదు, అది స్టోరీలో ఇట్లా మిరిపోయి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దాని పెళ్లి లేకపోతే వీళ్ళు మళ్ళీ పార్టీకి వెళ్ళారు కదా. 100%. దాని పెళ్లి ఉండడం వల్ల ఐ మీన్ నిశ్చితార్థం ఉండడం వల్లే వీళ్ళు పార్టీకి వెళ్తారు. సో అండ్ ఫొటోస్ పంపించడం ఇస్ ఆల్సో వెరీ కామన్ నో. ఇప్పుడు మనం కూడా ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళినా అరే ఫొటోస్ పంపి అంటాం, అప్పుడు ఎంఎంఎస్. సో అలా ఇంటిగ్రేట్ చేశాడు. అదొక సెటప్ అండ్ పే ఆఫ్. మళ్ళీ ఈ క్యారెక్టర్ యాజ్ సచ్ ఈ సెటప్ అండ్ పే ఆఫ్. కరెక్ట్. ఎందుకు అంటే వాడు ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఇవ్వడు, వాళ్ళ నాన్నతో ఏమంటాడు, అరే నువ్వు అక్కడికి వెళ్ళు షాప్ లో పని చేయి 300 ఇస్తారు నీకు అంటే, వీడు అంటాడు 300 క్యా బాబా 10 लाख దేతే 10 लाख అంటాడు. అంటే వాడు అంతా నమ్ముతాడు. అండ్ ఎవెన్చువల్లీ ఎండింగ్ లో చేసే పని కూడా అదే కదా, వాడు చాలా మందిని కాపాడతాడు. ఐ మీన్ అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాపాడుకోగలుగుతాడు వాడు. రైట్. అంటే కాన్ఫిడెంట్ అంటే డౌట్ఫుల్ గా అంటే వాడు అంటాడు కదా డైలాగ్స్ లో కూడా కైండ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఉంటుంది. కార్తిక్ కనపడకపోతే వాళ్ళు చంపేసారేమో అంటున్నాడు. అంటే యాజ్ అ ఫ్రెండ్ యూ షుడ్ నాట్ సే, కానీ చెప్తాడు. దట్ మైట్ బి అ పాసిబిలిటీ కదా వాడి ప్రకారం, అకార్డింగ్ టు హిమ్ ఇట్ మైట్ బి అ పాసిబిలిటీ. రాత్రి ఎందుకు కనబడట్లేదు, వాడు ఎటో పోయిండు లేడు అక్కడ. సో ఇట్ మైట్ బి అ పాసిబిలిటీ. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. చెప్పు. బట్ చంపేశాడు అంటూ ఉంటారు పక్క వాళ్ళు కూడా, అరే అంటే ఆబ్వియస్లీ ఆ పేజ్ మీద వస్తే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కదా ఆ నైట్. దే కాంట్ క్రాస్ దట్ నైట్ నో. రైట్. సో అది కూడా బాగా చూపిస్తాడు. రైట్, అవును. అండ్ గోయింగ్ బ్యాక్ ఓన్లీ సెటప్ అండ్ పే ఆఫ్కి వెళ్తుంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఏ సినిమాలైనా కూడా యూజువల్లీ ఇనిషియల్ మినిట్స్లో దెర్ ఇస్ దిస్ వన్ క్యారెక్టర్, యూజువల్లీ ఆడియన్స్ క్యారెక్టర్ అంటారు అనమాట. ఆడియన్స్ క్యారెక్టర్ ఏంటి అంటే అలాంటి క్యారెక్టర్స్ పెట్టుకుంటే వాళ్ళ త్రూ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, క్యారెక్టర్స్ ఏంటి, స్టోరీ ఏంటి అని చెప్తూ ఉంటారు. సో ద నిశ్చితార్థం అండ్ ద హోల్ దట్ థింగ్ ఈస్ ద ఆడియన్స్ క్యారెక్టర్ ఆర్ ఆడియన్స్ సెటప్ ఫర్ అస్. సో అది ఎంత వెల్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇట్ సర్వ్స్ అ పర్పస్ ఇన్ ద ఫిలిం. అంటే ఆ స్టోరీలో ఆ అమ్మాయి స్వాతి రెడ్డి ఆర్క్లో సర్వ్ చేస్తూనే ఇట్ ఆల్సో గివింగ్ అస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఎవరు, ఒక్కొక్కరు ఏం చేస్తుంటారు. అండ్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ స్వాతి రెడ్డి. తను షీ కాల్స్ ద అదర్ గర్ల్, ఆమె చెప్తుంది సో షీ ఈస్ కమింగ్ హియర్. సో తను మొత్తం గ్యాంగ్ని పిలుస్తూ ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కట్ ఈజ్ వెరీ వెల్ రిటర్న్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే. సో నెక్స్ట్ కట్ ఏంటంటే నెక్స్ట్ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు. అండ్ అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫుల్ ఆన్ కేవీ వైబ్ ఉంటుంది సినిమా మొత్తం. అసలు ఏ వైబ్ అయితే మురారీలో ఉంటుందో, ఏ వైబ్ అయితే అంతఃపురంలో ఉంటుందో, ఏ వైబ్ అయితే సింధూరంలో ఉంటుందో, దట్ ఎనర్జీ, అసలు ఆ ఎనర్జీ ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ టు సీ. అంటే ఐ లైక్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఆయన ప్రింట్ పడిపోయింది, దిస్ ఇస్ కేవీ ఫిలిం అని తెలుస్తూ ఉంటుంది. సో ఐ రియలీ లైక్ దట్ ఎనర్జీ. అంటే కొంతమందికి నచ్చదు, అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ లౌడ్, చాలా లౌడ్ ఉంటుంది ఆయన సినిమాలు యూజువల్లీ లౌడ్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఆల్సో వెరీ లౌడ్. I think I like that how he deals with such things. Yeah. ఇంకో బ్యూటిఫుల్ సెటప్ అండ్ పే ఆఫ్ ఏంటి అంటే, కార్తిక్ ఇంకా అల్లరి నరేష్ వాళ్ళిద్దరూ స్టార్టింగ్ వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అల్లరి నరేష్ వాడు కార్ కీస్ తీసేసుకుని కార్ లో కూర్చున్న తర్వాత వీడు అంటాడు, కార్తిక్ అంటాడు, అరే నీది అసలే ర్యాష్ డ్రైవింగ్ రా, కొత్త కారు మా బాబు రిపేర్ చేయించుకోగా డబ్బులు ఇవ్వడం అంటాడు. అంటే అల్లరి నరేష్ అంటాడు, అరే నా ర్యాష్ డ్రైవింగ్ అయినా నీకన్నా బాగా నేను నడుపుతాను, ఏం వరి. అండ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో అప్పుడు డ్రైవర్ కార్తిక్ ఉంటాడు. వాడు ఇంకా ర్యాష్ అని చెప్పడానికి. వాడు ర్యాష్ అయినా
గుద్దకుండా నడుపుతున్నాడు. సో దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసాడు అనమాట. అది ట్రూ. ఆన్ ద ఫేస్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్ ఇస్ జస్ట్ పాసింగ్ మైనర్ డీటెయిల్ ఇన్ వెళ్ళిపోతుంది. ద రైటింగ్. దట్ ఇస్ ఎస్ 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 అండ్ అలర్ నరేష్ క్యారెక్టర్ ఏదైతే చేస్తుంటుందో ఫస్ట్ బేసికలీ అడల్టింగ్ చేస్తుంటాడు కదా ఓపెనింగ్లోనే. హీస్ విత్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్ మ్యారీడ్ ఉమెన్. సో దట్ ఈస్ సేయింగ్ దట్ హీ హాజ్ లైక్ అ కన్నింగ్ కైండ్ ఆఫ్ వెరీ ఎస్కేపిస్ట్ నేచర్. సో అందుకే పోలీస్తో రాజు నాయ్తో డీల్ చేస్తున్నప్పుడు నువ్వే కాదు నేను కూడా క్రిమినల్ మైండ్ లాగా ఆలోచించగలుగుతా అని చెప్పి హీ లూర్స్ హిమ్ ఇన్ టు దట్ థింగ్ కదా. దట్ మైట్ బి అల్లర్ నరేష్ ఐడియా. ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. క్లియర్గా చెప్పారు ఫేస్ పైన ఎవరు ప్లాన్ చేస్తున్నారు, ఆ ఎలక్ట్రిసిటీ పెట్టమని ఎవరు అంటారని చెప్పారు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అల్లర్ నరేష్ క్యారెక్టర్స్ డూయింగ్ ఆల్ దట్ బిహైండ్ నో. దట్ ఈస్ వై హీ లూర్స్ హిమ్. తర్వాత హీ ఈవెన్చువలీ తీసుకొని వెళ్ళిపోతారు లోపలికి, షాప్లోకి వెళ్తారు. యా, దట్ ఈస్ ఆల్సో లైక్ క్యారెక్టర్ ట్రేట్. అండ్ వన్ మోర్ క్యారెక్టర్ ట్రేట్ ఏంటంటే ద అదర్ లేడీ, ఆ అమ్మాయి పేరేంటి, అమ్మాయి పేరు గుర్తురాట్లే. సో ఆమె ఫస్ట్లోనే లైక్ తను ఇంటి నుంచి బయటికి రాగానే దెర్ ఇస్ దిస్ గై హూ స్టాకింగ్ హర్ కదా, స్టాకింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి వాడికి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది, డైలాగ్స్లో ఇచ్చి పడేస్తుంది. సో అది ఎందుకు అంటే ఎండ్లో రాజు నాయక్ స్వాతి రెడ్డిని పట్టేసుకొని చెప్పి తను దుంకుతుంది కదా, షీ లైక్ ఒక దుంకి మీరు కాపాడాలని చెప్పేసి షీ కమ్స్ ఫార్వర్డ్ కదా, కొంచెం ధైర్యంతో వచ్చేస్తుంది. డిస్పైట్ వాడి చేతిలో గన్ ఉన్న భయపడకుండా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ సేయింగ్ దట్ షీ లైక్ టామ్ బాయిష్ అని చూపించడానికి ఫస్ట్లో ఐ సెటప్, ఇక్కడ ఇది పే ఆఫ్. సో ద ఓన్లీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ స్వాతి రెడ్డిస్ క్యారెక్టర్. సో విచ్ ఇస్ వై తను చిక్కుకుపోతుంది ఆ షాపింగ్ మాల్లో లాస్ట్లో. సో అక్కడ ఆల్ క్యారెక్టర్స్ హ్యాడ్ దిస్ అట్లీస్ట్ మైనర్ పే ఆఫ్స్ అనిపించింది ఎందుకల్లా. అండ్ కార్తిక్ అనేవాడు వాడికి ఆ అరగెన్స్ చూపిస్తారు కదా. అరగెన్స్ అంటే అరగెన్స్ కాదు, అరగెన్స్ మే నాట్ బి ద రైట్ వర్డ్. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే బయటికి రాగలుగుతాను అని అనుకుంటాడు. కానీ బ్యూటిఫుల్ ఏంటి అంటే వాళ్ళ నాన్న రాజనాయక్ దగ్గరికి వెళ్తాడు, ఇట్లా యాక్సిడెంట్ అయింది, అది ఒక చిన్న షార్ట్, ఒక చిన్న కట్ చూపిస్తుంది అది. బట్ అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వీడియో అండ్ ఆల్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అవును, వాడు పైసలు అయితే పైసలు తీసుకుంటాడు, తర్వాత ఇచ్చేస్తాడు మళ్ళీ, లైక్ హీ టేక్స్ ఇట్ బ్యాక్. పైసలు కూడా ట్రై చేస్తాడు. యా ట్రూ. అండ్ అంటే ఎండింగ్ కూడా ఇట్ సో హ్యాపెన్స్ దట్ అంటే ఎండింగ్ కూడా మళ్ళీ అగైన్ ఆ పెళ్ళికొడుకు వచ్చేస్తాడు. సో స్టార్టింగ్ లో నిశ్చితార్థం అనుకున్నట్టే లాస్ట్లో నిశ్చితార్థం అవుతుంటది. ఇట్స్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. ఆ 24 hours వాట్ వి సీ ఇన్ ద ఫిలిం, ఇట్స్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. అంటే అంత అంటే రియాలిటీలో అది అవ్వదు ఆబ్వియస్లీ, బికాస్ దట్ ఈస్ ఫిలింలో చూపిస్తుంది కాబట్టి. బట్ నో, ఇట్ ఫీల్స్ నైస్. యా. అండ్ ఇంకోటి అల్లర్ నరేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ మనం చూస్తాం కదా బ్రహ్మానందంతో ఏవే సీన్స్ ఉంటాయో ప్రతిసారి ఇద్దరు ఎక్కేస్తూ ఉంటారు వీళ్ళకి. ఇన్ జనరల్ వాళ్ళ నేచరే అంత, అంటే ఇష్టం గొడవలు పెట్టుకోవడం అంటే. బట్ ఈసారి ఏమవుతుంది, ఆ గొడవలే వీళ్ళ దగ్గరకు వస్తే వద్దు అనుకున్నా చాలా వీళ్ళు అనుకునే లెంత్ లో రాదు. ఎందుకంటే ఆ పిల్లని చంపించే షూర్ లో కార్తిక్ వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు నోర్లు మూస్తాడు. అవును, అల్లర్ నరేష్ ఇంకా కార్తిక్ సైలెంట్ గానే ఉంటారు. అంటే అంత షాక్ లో లేరు, కంట్రోల్ ఉంటారు కొంచెం. బట్ షాక్ లో ఉన్నట్టే చూపిస్తాడు, అందరు ఫేసెస్ చూపిస్తాడు. అందరు ఫైవ్ ఫేసెస్ కెమెరా వెళ్తుంది. అవును. బట్ ఎవెన్చువల్లీ ఆ సిచ్యువేషన్ నుంచి బయట తీసుకొచ్చే వీళ్ళిద్దరే మేజర్. రైట్. అంటే ఫస్ట్ పానిక్ లో ఉన్నా కూడా థింకింగ్ త్రూ క్లీన్ గా, ఏం పానిక్ అవ్వకుండా, పానిక్ ఉన్నా కూడా స్టిల్ కరెక్ట్ గా ఆలోచించి ఎలా బయటికి రావాలి, ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు. వాడు తెలియకుండా పోలీస్ బండి గుద్దినా కూడా వాడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో బయటికి రాకూడదు అంటాడు. ఎందుకంటే వాడు సాలిడ్ డిసిజన్ చెప్తాడు. అక్కడ పక్కన కార్నర్ లో జనాలు ఉంటారు షార్ట్ లో. ఈ జనాలు ఎక్కడ రక్కేస్తారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్స్ కదా. ఎక్కడైనా కూడా ఇలాంటి యాక్సిడెంట్ అయినా కూడా పెద్దోడిదే తప్పు, అంటే ఏమి కానోడికే తప్పు ఉంటుంది. వాడి అవతల ఎంత తప్పు. ఇన్సిడెంట్ చెప్తా. సో ఏమైంది అంటే మా ఫ్రెండ్స్ ఒక దగ్గర బండి మీద వెళ్తున్నారు, ఇద్దరు వెళ్తుంటే ఎవరో పడిపోయారు ముందు. వీళ్ళకి అసలు సంబంధం లేదు వాళ్ళు ఎలా పడ్డారు. ఓకే పడిపోతే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కొట్టేశారు అనమాట. వీళ్ళు చేసినట్టు వెనకాల వీళ్ళు ఆగారా, ఆగారు, వాళ్ళు లేపడానికి వెళ్ళారు. ఓ షిట్. ఓకే.
అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కొట్టేశారు అనమాట. వాళ్ళు ఏదో ఊహించుకున్నారు అనమాట, వీళ్ళే చేశారు ఇదంతా. వావ్! సో ఇలా రియల్ లైఫ్ లోనే జరిగితే అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అక్కడ ఇంకా పెద్ద కారు, లైట్లు, గానా భజన్. సో రైట్. ఆబ్వియస్లీ మీద వాడు రక్కేస్తారా అంటారు వాడు. 100%. ఆ జస్టిఫికేషన్ ఉంటది. దట్ ఈస్ జస్టిఫైడ్ అండ్ రియల్ లైఫ్‌లో అయితే నువ్వు చెప్పినది కూడా క్వైట్ షాకింగ్. సో అండ్ ఆల్ దీస్ డైలాగ్స్ ఆర్ రిటన్ బై ఉత్తేజ్. సో ఉత్తేజ్ రాశారు కదా డైలాగ్స్. సో దేర్ ఇస్ ఆల్వేస్ దిస్ అట్లీస్ట్ వన్ లైన్ ఆఫ్ పొలిటికల్ స్లై కామెంటరీ ఎక్కడైనా ఎక్కడ వీలున్నా అక్కడ పెట్టడం అనమాట. సో బ్రహ్మానందం సీన్స్లో అంటుంటాడు, ఏంది వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్ల అప్పులు తెచ్చుకొని రోడ్లు వేస్తే చేసేది ఇదా, నడిచేది ఇదా. జీబ్రా క్రాసింగ్ అంటే జీబ్రా క్రాసింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, జీబ్రా క్రాసింగ్ కావాలంటే కుక్కడపల్లి దాకా వెళ్ళాలా అని చెప్పేసి ఇంకో డైలాగ్. సో అన్ని చురకలు అనమాట. యాక్చువల్లీ కేవీ చాలాసార్లు చెప్తారు ఉత్తేజ్ రైటింగ్ అంటే కేవీకి చాలా ఇష్టం అంట. సో ఇద్దరు రామ్ గోపాల్ వర్మ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కదా. సో అక్కడి నుంచి ఇష్టం అంట. బట్ లేటర్ ఆన్ ఏదో సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కొంచెం గొడవలు అయ్యి వాళ్ళిద్దరు కొలాబరేట్ చేయట్లేదు. బట్ ఇనిషియల్లీ చాలా సార్లు కొలాబరేట్ చేశారు అనుకుంటా. రైట్. యాక్చువల్లీ ఖడ్గంలో ఉంటారు కదా, కేవీ ప్రొడక్షన్ లోను ఆర్జీవీ ప్రొడక్షన్ లోను ఉత్తేజ్ హ్యాస్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ ఆర్ సంథింగ్, బట్ ఫర్ సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ దట్ గాట్ షెల్వ్డ్. ఓకే. రైట్. మేబీ ఆయన ఎప్పుడు డైరెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. ఇట్ నాట్ డైరెక్ట్ ఎనీ ఫిల్మ్ అనుకుంటా. ఐ థింక్ ఓన్లీ రోట్. ఇది డైలాగ్, ఇది ఒకటే, ఇదైతే ఫస్ట్ టైం నేను చూసిన డైలాగ్ రాయడం. వేరే కొన్ని సినిమాలకు రాసినట్టున్నాడు. లేదు, ఒక ఇంటర్వ్యూలో టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్తాడు కేవీ, నాకు వాడి పెన్ అంటే చాలా ఇష్టము, ఇప్పుడు కూడా ఇష్టము, బట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ కొంచెం గొడవలు ఎక్కువ అయిపోయి ఇప్పుడు నేను వాడితో పని చేయలేను కానీ చాలా ఇష్టం అని చెప్తాను. రైట్. సో ఉత్తేజ్ రైటింగ్లో ఇంకో క్రేజీ థింగ్ నాకు ఏమనిపించిందంటే, ఆయన శివప్రసాద్ ఉంటాడు కదా పొలిటీషియన్. సో ఆయన లాస్ట్ 20 minutes అప్పుడు ఆ తాంత్రికుడితో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇలా మాడుతుంటాడు, మెల్టౌన్ అయిపోయి మాడుతుంటాడు. ఆయన చేసిన చెత్త పనులన్నీ వరుస పెట్టి చెప్తుంటాడు. ఏదో చిన్న లెవెల్ గుండానో ఏదో దాదా వాట్ ఎవర్ స్థాయి నుంచి ఇంత దాకా ఇలా వచ్చాడు, నెక్స్ట్ ఎంపీఓ వాట్ ఎవర్ ఆయన సీట్ ఏదో కావాలనుకుంటున్నాడు కదా. సో అది పొందడానికి ఎంత చెత్త పనులు చేస్తున్నాడు, నరబలి చేస్తున్నాడు, ఇలా వాళ్ళ రిలేటివ్స్ని కూడా వాళ్ళ చేత్తో చాలా చెత్త పనులు చేయించిన అని చెప్తుంటాడు. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ స్లైట్ ఇట్స్ అ కమెంటరీ ఆన్ ద పొలిటీషియన్స్, ఆన్ ద పొలిటికల్ ఫిల్త్ విచ్ వి యూజువలీ సీ కదా. It may not be true in everything might not be happening, or it could be happening, we don't know. So as a writer అది ఆయన ఫ్రస్ట్రేషన్ ని ఈ క్యారెక్టర్ త్రూ చూపిస్తున్నాడు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అని. యా. అండ్ ఇట్స్ ఐ థింక్ పొలిటికల్లీ కూడా కేవీ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ మోస్ట్లీ వెరీ పొలిటికల్. సింధూరం నుంచి ఖడ్గం, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ పొలిటికల్. యా. నిన్నే పెళ్ళాడతా, ఇంకా నిన్నే పెళ్ళాడతా, చంద్రలేఖ, నిన్నే పెళ్ళాడతా, చూడొచ్చు. 2 KVs, నిన్నే పెళ్ళాడతా, చందమామ, చంద్రలేఖ అదొక జోన్, ఇదొక జోన్. మహాత్మా, మురారి వేరే జోన్ అసలు. మురారి ఎగ్జాక్ట్లీ ట్రూ. ఒక ఫ్యామిలీ కేవీ, ఒక పొలిటికల్ కేవీ. ఐ థింక్ అంటే ఇద్దరు చాలా ఇష్టం నాకు. బట్ పొలిటికల్ కేవీ అసలు వేరే లెవెల్లో ఆడుతుంటాడు. టెక్నికల్లీ కూడా ఇట్స్ లైక్ వెరీ సౌండ్. ఈవెన్ అంతఃపురం ఇస్ వెరీ పొలిటికల్. అంతఃపురం ఇస్ వెరీ పొలిటికల్. రైట్. బట్ ఇంకో బ్యూటిఫుల్ సీన్ ఏంటి అంటే, వాడు ఎప్పుడైతే ఫస్ట్ లొంగిపోతామని వెళ్తాడు కదా కార్తిక్ అనే క్యారెక్టర్. కార్తిక్ వెళ్ళినప్పుడు అప్పటి వరకు వీళ్ళు అదే అనుకుంటూ ఉంటారు, వాడు ఎవడో వీళ్ళకి తెలియదు, వాడు ఆ భారీ పరిశ్రమ శాఖ మంత్రి అది ఇది అని వీళ్ళకి తెలియదు. వీళ్ళు జస్ట్ ఒక మర్డర్ చూసారు అనుకుంటారు అంతే. అక్కడికి వెళ్ళి ఆ హైటెక్స్ లో సీన్ అవుతుంది కదా, ఆ బిల్డప్ చూడు, వాడు ఎంత చాలా ప్రశాంతంగా ఉంటాడు. వాడు ఒక 2 minutes మంచి మాట్లాడుతూ ఉంటాడు. మనకు ముందే తెలుసు వీడు వాళ్ళతో పనిచేస్తున్నాడు. రాజు నాయక్ అనే క్యారెక్టర్ వాళ్ళతో పనిచేస్తున్నాడు ముందే తెలుసు. సో మనం టెన్షన్ పడుతూ ఉంటాం అన్నమాట. ఆ బిల్డప్ అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యేస్తాడు, అందరు వచ్చి ఒక సంతకం పెడితే అయిపోతుంది అన్నమాట అంటాడు. మనం కూడా యాజ్ అన్ ఆడియన్స్ ఫస్ట్ టైం చూస్తుంటే మనం కూడా వీడేంటి ఇట్లా మాట్లాడతాడు, ఇంకోలా మాట్లాడాలి, ఇంకోలా మాట్లాడాలి కదా అంటుంటే సడన్ గా 2 కార్లు వచ్చి ఆవుతాయి, వాడు వచ్చి కొట్టేస్తూ ఉంటారు. వీడు అరుస్తూ ఉంటాడు. అసలు ఆ బిల్డప్ దానికి
పే ఆఫ్ చూడు ఇంకా అసలు ఇంకా ఎంత ఇంకా బ్యూటిఫుల్ బిల్డప్ ఉంటుంది. పెంచి పెంచి లాస్ట్ లో షూట్ చేస్తాడు కదా. షూట్ చేస్తాడు, షూట్ చేసిన తర్వాత వాడు మళ్ళీ ప్రశాంతంగా నేను చెప్తున్నా కదన్నా, మాట్లాడుతున్నా కదా అన్న, రెండు రెండు నిమిషాలు అవుతే ఆ వీడియో కెమెరా మందానికి వస్తుందంటే అక్కడ సీన్ ఎండ్ అవుతుంది. వాడి హైతో కార్తిక్ గారు అరే సిగ్గు లేదారా అది ఇది అని వాడు తిడతాడు కదా, అక్కడ ఎండ్ అవుతుంది. బ్రో బ్యూటిఫుల్ అసలు, అసలు బ్యూటిఫుల్ సీన్ బిల్డప్ అసలు. బ్యూటిఫుల్ అసలు. యా అగైన్ లైక్ వీ కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఖడ్గంలో కూడా ఇలాంటి సిమిలర్ సీన్ ఒకటి ఉంటుంది. కేఆస్ క్రియేట్ చేయడంలో, కేఆస్ని విజువల్లీ చూపించడంలో ఐ థింక్ ఇట్స్ కేవీ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద యూనో గ్రేటెస్ట్ టు డూ దట్. అంటే గ్రేటెస్ట్ ఇన్ సెన్స్ చాలా బాగా పుల్ ఆఫ్ చేయగల డైరెక్టర్ అనిపిస్తుంది కేవీ. ఎందుకంటే మనం ఇంతకుముందు జగడం గురించి మాట్లాడినప్పుడు వాట్ సుకుమార్ డస్ వైల్ యూనో జాతర సీన్స్లో ఎలాంటి కేఆస్ అయితే క్రియేట్ చేస్తాడో, ఈయన సినిమా లెంత్ మొత్తం ఆ కేఆస్ క్రియేట్ చేయగలడు. దట్ ఈస్ బ్రిలియంట్ అసలు. అండ్ దట్ ఆల్సో కమ్స్ విత్ వెరీ వెరీ గుడ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుండాలి అలాంటి క్రియేట్ చేయాలంటే. సో ఎపిసాడిక్గా చూసుకున్నా కూడా దెర్ ఈస్ లైక్ కొన్ని కేఆస్ సీన్స్ ఉంటాయి అంతఃపురంలో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కేఆస్ ఇన్ ఖడ్గం. స్టార్టింగ్లో సేమ్ లెవెల్ ఆఫ్ కేఆస్ ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే ఓపెనింగ్ అవుతుందో అక్కడ కూడా అలానే కేఆస్లో ఓపెన్ అవుతుంది, ఈచ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ. దేర్ ఇస్ కేఆస్ ఇన్ సింధూరం సెకండ్ హాఫ్లో కూడా చాలా కేఆస్ ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఆల్సో గోర్ ఆల్సో ఆ ఫైట్ చూస్తున్నప్పుడు. సో ఇందులో అయితే లైక్ నైట్ షూట్ ఐ థింక్ వాళ్ళకి బడ్జెట్ లేగా ఆ ఇన్ఫ్రారెడ్ అలాంటి లెన్సెస్ ఏమి యూజ్ చేయకుండా చేసినట్టున్నారు. దే కుడ్ హ్యావ్ గాన్ దట్ వే సో దట్ నైట్లో కూడా కనపడుతుందని. బట్ చాలా డార్క్లో చేశారు కాబట్టి మేబీ బడ్జెట్ అండ్ ఉంటే అది ఇంకా కూడా బెటర్ చేసేవాళ్ళేమో. అది కూడా సౌండ్ డిజైన్ తో బాగా మేనేజ్ చేశారు యాక్చువల్లీ. యా మేనేజ్ చేయగలిగారు. అంటే ఎంత అయితే మేనేజ్ చేయగలరు అంత మేనేజ్ చేశారు. రైట్. అండ్ ఎక్కడైతే మనకి రివీల్ అవుతుందో అతను నరబలి చేస్తున్నాడు అనేది, దానికంటే ముందు వీడియో కెమెరా నుంచి షార్ట్స్ ఉంటాయి కదా, దట్స్ లైక్ పారానార్మల్ యాక్టివిటీ అని చూసావా? లైక్ నేను చూడలేదు నేను కూడా. ఇట్స్ లైక్ ద సిమిలర్ యూనో థింగ్ అనమాట. ఇట్స్ కాల్డ్ ఫౌండ్ ఫుటేజ్ అనమాట. దట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ కాల్డ్ ఫౌండ్ ఫుటేజ్ ఫిల్మ్ మేకింగ్. ఇలాంటి ఓపెనింగ్ యూ కెన్ సీ ఇన్ కార్తిక్ సుబ్బరాజ్ పిజ్జా. ఓకే, దట్స్ అ బ్రిలియంట్ ఓపెనింగ్. అలాంటి సిమిలర్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ వెంకట్ ప్రభుది సరోజానో సినిమా ఉంటుంది, బ్రిలియంట్ ఫిల్మ్ అగైన్. సో అలాంటి ఫిలిం ఇట్ హ్యాస్ సిమిలర్ షేడ్స్ ఆఫ్ దిస్ ఫిలిం, డేంజర్ లానే ఉంటుంది. దాంట్లో కూడా కొంచెం ఫౌండ్ ఫుటేజ్ వీడియోస్ ఉంటాయి అనమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ ఆ నైట్ షూట్ మొత్తం ఇలాంటి ఎఫెక్ట్తో తీసింటే వేరే లెవెల్లో ఉండేది అని అనిపించింది. బట్ Right. ఆ 7 వరకు అయితే తీసారు, అది కూడా చాలా బ్రిలియంట్గా తీశారు అనుకో. అంటే ఇట్స్ 2005లో ఆ పుల్ ఆఫ్ చేయడం. ఇంకో సెటప్ అండ్ పే ఆఫ్ చెప్పాలా? యా కార్తిక్ కి మాట్లాడుతుంటే ఎక్కిలు వస్తాయి కార్ ఆగిపోగా. కరెక్ట్. ఎక్కిలు వచ్చి వాడు బియర్ తాగుతాడు, తగ్గదు, బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఎక్కడున్నావు అంటే అల్లరనేసిన ఇట్లా రఫ్ ఇట్లా గాల్లో లెక్కలేసి నల్లమల్ల ఫారెస్ట్ అనుకుంటా, అక్కడ చూడు పాము ఉంది అంటాడు. వీళ్ళు ఏదో భయపడతారు. భయపడిన తర్వాత ఇట్లా అల్లరనేసి ఇట్లా తిరిగి అంటాడు, చూసావరా ఎక్కిలు ఆగిపోయాయి అంటే వాడు మళ్ళీ ఇట్లా కనుగక్కి ఎదవేషాలు అయ్యాకు పదా అక్కడికి వెళ్ళి వాటర్ రా అంటాడు. అక్కడికి వెళ్తాడు, అక్కడ ఆ విజువల్ చూడంగానే వీడు ఎక్కిలు అయిపోతాయి. అనదర్ సెటప్ అండ్ అసలు మర్చిపోతారు. అంటే ఇట్స్ లైక్ గాన్. అంటే మొత్తం ఫస్ట్ టైం చూస్తున్న ఆడియన్స్కి, లైక్ థియేటర్కి వెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్న ఆడియన్స్కి లైక్ వేరే లెవెల్ ఇట్లా ఫ్లిప్ చేస్తాడు కదా, ఇది కాదు వేరే ఏదో అవుతుంది అని. సో అంటే సంథింగ్ క్రీపీ, సంథింగ్ అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్ విల్ హ్యాపెన్ అని ఐడియా ఉంటుంది ఆడియన్స్కి. దే విల్ నో దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. డేంజర్ అని టైటిల్ పెట్టినప్పుడు, అంత డేంజర్ అని చూపిస్తున్నప్పుడు ఏదో పనికి బాలిన ఏదో చెత్తనే అవుతుంది అనుకుంటారు. కానీ అది వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతారు కదా గోర్గా. అండ్ ఆ పిల్లాడి సౌండ్ డిజైన్, లైక్ అవి ఏడుస్తున్నప్పుడు అతను వినిపిస్తుంది వాట్ ఎవర్ సౌండ్ వినపడుతుంది. అండ్ చంపేయంగానే బ్లడ్ పడడం. సో ఆల్ దట్ గోర్, ఇట్ ఈస్ టూ మచ్ టు టేక్ ఫర్ తెలుగు ఆడియన్స్ అనుకుంటా. ఐ థింక్ దట్ ఈస్ వై దిస్ ఫిలింలో అవుట్ రైట్ ఫ్లాప్ అయింది. అంటే పీపుల్ రిజెక్ట్ చేశారు. అండ్ ఆల్సో జాన్రా ఫిల్మ్ ఎందుకన్నా అంటే ఇందాకన్నా జాన్రా ఫిల్మ్ అని, ఇట్ స్టిక్స్ టు అ జాన్రా కదా. ఇట్ ఈస్ బీయింగ్ అ థ్రిల్లర్. ఇట్ ఈస్ ఎ ఫుల్ టైమ్ థ్రిల్లర్ అసలు, విత్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ విత్ బ్రహ్మానందంస్ క్యారెక్టర్ అంతే. అండ్ అల్లరి నరేష్ హియర్ అండ్ దేర్. సో అది ఇట్ స్టిక్స్ టు దట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఇట్ ఫినిషెస్ ఆఫ్ ఇన్ 2 hours.
ఒకవేళ చాలా లెందీ ఒక చేసీన్ ఉంటుంది కదా, అది కట్ షార్ట్ చేసినా కూడా ఇట్ మైట్ గో టు 1 hour 45 minutes ఆర్ 1 hour 40 minutes. ఒక ప్రాపర్ హాలీవుడ్ థ్రిల్లర్ తీసుకున్నా కూడా 1 hour 40 minutes 1 hour 35 minutes అయిపోతుంది. మేబీ ఇక్కడ మనం 2005లోను థియేటర్కి వెళ్ళి చూడాలి కాబట్టి 2 గంటలు కూర్చోబెట్టాలి ఆడియన్స్ని ఏం చేసినా కూడా. 50 రూపాయలు 80 రూపాయలు కడతారు వస్తారు. సో ఇలాంటి రూల్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ రూల్స్ ఉంటాయి. సో వాటికి వీటికి కట్టుబడి కొంచెం 2 hours లెంత్ పెంచాలనిపించింది. సో యా యువర్ సెయింగ్. పాలిటిక్స్ గురించి ఇంకో పాయింట్ ఏంటి అంటే, అగైన్ కేవి ఎన్ని సినిమాలు తీసుకున్నా, ఇప్పుడు ఈ సినిమాలో తీసుకున్నా రాజకీయ నాయకులు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారు, ఆర్ స్టూడెంట్స్ చేసే ప్రతి పని తప్పు పట్టక్కర్లేదు, ఇది ఏది మెసేజ్ అనుకున్నా అదేది ఆన్ ద ఫేస్ లేదు. ఇది మళ్ళీ స్ట్రెస్ చేసి నేనైతే ఎందుకు పర్సనల్గా చెప్తున్నా అంటే, నేను సినిమాకి ఒక ప్రేక్షకుడిగా మోరల్ సైన్స్ క్లాసెస్ కి రాలేదు. నాకు నువ్వు చెప్పక్కర్లేదు ఏం చేయాలో, నాకు తెలుసు కాబట్టి నేను ఈ సినిమాకి వస్తున్నా. నాకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయి, దాంతో నువ్వు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే అంతేగాని కూర్చోబెట్టి లెక్చర్లు పీకితే సినిమాలకి రారు జనాలు. సాడ్ థింగ్ ఏంటంటే ఆ సినిమాకి జనాలు వెళ్తున్నారు. దిస్ ఇస్ సంథింగ్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి నా మీద పడుకోవడానికి ఏం లేదు, చాలా మంది చేస్తున్నారు ఇది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు తమిళ్లో యాక్ట్లీ ఫిల్మ్స్ కూడా అలానే ఉంటున్నాయి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే. సర్కార్ గానీ మెర్సల్ గానీ, దట్ ఈస్ నాట్ హౌ యూ డూ సినిమా. అసలు నువ్వు ఒక హీరోని వర్షిప్ చేస్తే ఒక మెసేజ్ ఎందుకు ఇవ్వాలి? అసలు మేము ఎందుకు ఇవ్వాలి ఆ మెసేజ్? అంటే దట్ ఈస్ నాట్ హౌ యూ డూ సినిమా అని కాకుండా దట్ కైండ్ ఆఫ్ సినిమా ఇస్ నాట్ వాట్ ఐ ప్రిఫర్ అని అంటే బెటర్ ఏమో. అంటే బీయింగ్ వెరీ దట్ ఈస్ నాట్ లిబరల్ అంటే అది నా ఒపీనియన్ చెప్తాను. నీ ఒపీనియన్ కంటిన్యూ. అదే బేసిక్ గా మై పాయింట్ ఏంటంటే, అలాంటి మెసేజ్ కావాలనుకుంటే నేను గుళ్ళోకో చర్చికో ఎక్కడికో వెళ్ళి ప్రవచనాలు ఉంటాయి, కానీ సినిమాలకు ఎందుకు వస్తాయి ఎంటర్టైన్మెంట్ కోసం కదా. బ్యాంక్ వెళ్ళావా? బ్యాంక్ కూడా అంటే కదా. సో లోన్ లేవు పోయా నాకు. లోన్లు ఉన్న వాళ్ళే చూడాలంట కదా సినిమా, అప్పుడే అర్థమవుతుందంట. ఎనీవే, ఇంకో నైస్ పాయింట్ ఏంటి అంటే, ఎవడైతే ఆ పొలిటీషియన్ ఉంటాడో వాడికి భయం ఉంటూనే గ్రీడ్ కూడా ఉంటుంది. అది ఎలా అంటారు అంటే, ఫస్ట్ చంపేస్తాడు, భయంతోనే చంపేస్తాడు. అక్కడ చూపిస్తాడు చంపేగానే, అదే వాళ్ళ పిల్లకాయలు ఎవరో వీడియో కెమెరా తీస్తున్నారా అని చెప్పి ఇట్లా కత్తి పడేస్తాడు అనమాట. అది చూపిస్తాడు, కత్తి పడేస్తాడు. అవునవును, భయపడి చూపించిన తర్వాత నెక్స్ట్ ఒక సీన్ లో వచ్చినప్పుడు, ఒక పిల్లని చంపితేనే సీఎం అయిపోతానంటే 5 చంపితే నెక్స్ట్ పిఎం అయిపోతాను అంటాడు. తర్వాత నెక్స్ట్ ఫాలో అప్ సీన్ లో నువ్వు ఇందాక చెప్పావు కదా, క్లైమాక్స్ సీన్ లో ఇవన్నీ చేసే అప్పుడు నేను బానే ఉన్నా, నీ మాట విన్నప్పటి నుంచి అడుగుతూ స్టార్ట్ చేసిన వాడు భయపడుతూనే హిస్ గ్రీడ్ ఓవర్కమ్స్. కరెక్ట్. సో అది ఇన్ జనరల్ పాలిటిషియనే కాదు, ఎవరైనా ఇప్పుడు నరసింహ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఎవరైనా సో అండర్లయింగ్ గా అది పెట్టుకుని, అండ్ పొలిటీషియన్స్ కి ఆ ఆశ అనేది ఎక్కువ ఉంటుంది, కరప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది ఫోర్స్ ఫ్రంట్ గా పెట్టి, జనరలీ యూత్ బ్యాషింగ్ చాలా ఇష్టం కదా జనాలకి. పాడిపోతున్నారు యూత్, సమాజానికి ఏం చేయట్లేదు, వీళ్ళు ఇలా ఉంటే నెక్స్ట్ సమాధానం. సో దానికి కూడా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి బ్యూటిఫుల్ గా ఇవి ఏవి మొహం మీద చెప్పకుండా బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేసి ఒక స్టోరీ రాసుకుని, యాక్చువల్లీ కేవీకి చాలా క్రెడిట్ స్టాండ్ లో. ఎందుకంటే ఆ టైంలో ఒక పాట లేకుండా, సినిమా మొత్తం తీసుకున్నాడు 2 hours. 100%. చాలా క్రెడిట్ అసలు. డెఫినెట్లీ. అండ్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు యూత్ బ్యాషింగ్ అన్నావు కదా వర్డ్. సో దీనికి ఒక ఇట్ మైట్ హావ్ ఎండెడ్ దిస్ వే అని ఒక స్కెనేరియో తీసుకుంటున్నా. అంటే ఏంటి అంటే, ఇప్పుడు హర్షవర్ధన్ క్యారెక్టర్ ఏంటి అంటే, ఆయన హీస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ వన్ ఆఫ్ హిస్ ఫెలో కొలీగ్స్ ఇస్ హర్ట్, ఇంజూర్ అయిపోయినాడు. సో ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. సో ఎండ్ వరకు కూడా అలా ఫ్రస్ట్రేషన్లోనే ఉంటాడు ఆయన. సో ఎండ్లో ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ రాకుండా ఉండింటే, ఇఫ్ హర్షవర్ధన్ క్యారెక్టర్ హ్యాడ్ మోర్ పవర్ ఇన్ ద ఫిలిం, ఇట్ కుడ్ హ్యావ్ ఎండెడ్ ఇన్ అ వెరీ లాంగ్ మోనోలాగ్. ఆర్ ఇంకా వాళ్ళకి ఆ యూత్ ఎవరైతే ఉంటారో, అక్కడ యూత్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అక్కడ కూర్చొని క్లాస్ పీకి అలా ఎండ్ చేసేవాడు సినిమా. ఒకవేళ ఇఫ్ కేవీ వాంటెడ్ టు డూ దట్, అలా ఎండ్ చేయడు కదా. సో ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ని తీసుకొస్తాడు, అండ్ హీ లైక్ వెరీ లిబరల్.
సో ఆయన రెండు సైడ్లు పాయింట్ మాట్లాడతాడు. ఎండ్లో నచ్చి చెప్తాడు, కొంచెం నచ్చి చేస్తాడు, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు అని జస్ట్ ఒక ఇట్లా చురుకబెట్టి వదిలేస్తాడు అంతే. ప్లీజ్ చేయడు మళ్ళీ. ఇట్స్ నాట్ లైక్ ఆన్ ద ఫేస్ సేయింగ్ దట్ పార్టీ చేసుకోండి అది ఇది వాట్ ఎవర్ అని చెప్తాడు. అవన్నీ ఉండదు. సో పొలిటీషియన్స్ ని అంటున్నాడు, ఇట్లా బ్యూరోక్రాట్స్ అంటున్నాడు. అండ్ మధ్యలో లైక్ ఇట్స్ లైక్ ఒక లైన్ అయితే ఇట్స్ లైక్ ఐ థింక్ ఐ సా ఉత్తేజ్ సేయింగ్ దట్ లైన్ ఏంటంటే, అసలు పొలిటీషియన్స్ లేని దేశాన్ని చూడాలనుకుంటున్నా అంటే ఐ సా ఉత్తేజ్ దేర్. ఇట్ వాస్ నాట్ రాఘవతి ప్రసాద్ సేయింగ్ ద లైన్. ఐ ఫెల్ ఇట్ వాస్ ఉత్తేజ్ సేయింగ్ ద లైన్. అయితే ఇంకోటి ఏంటి అంటే దట్ హర్షవర్ధన్ క్యారెక్టర్ ఇట్లా స్టాంచ్ ఐడియల్ పోలీస్ ఆఫీసర్ రూల్స్ అన్ని మాట్లాడుతుంటారు కదా. బట్ ఎవరైతే కానిస్టేబుల్ ఉంటాడో వాడు డబ్బులు అడుగుతాడు, 50,000 అడుగుతాడు. కరెక్ట్. సో అది కూడా సార్ట్ ఆఫ్ సెటైర్ అన్నట్టు. కింద కరెక్ట్ ఉన్నారు, పైన కరెక్ట్ ఉన్నాడు, మధ్యలో ఉన్నవాడు ఏమైనా చేయాలనుకున్నా చేయలేరు. సో ఆల్ ఆఫ్ దిస్ ప్రూవ్స్ యాక్చువల్లీ హౌ మెటిక్యులస్ ద రైటింగ్ యాక్చువల్లీ ఈస్. వాళ్ళు ఎంత తక్కువ టైంలో షూట్ చేసినా రైటింగ్ ఇస్ వెరీ గుడ్. ట్రూ. అంటే ఐడియా క్రెడిట్ కేవీ తీసుకున్నారు. సో ఐ థింక్ ఇట్ లైక్ హీ పిచ్డ్ ద ఐడియా టు ఉత్తేజ్ అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో కేవీ. కేవీ లైక్ వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేయడం అండ్ ఆల్. ఇట్ మైట్ హావ్ బీన్ అలా వచ్చిండొచ్చు. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కెమెరా. అంటే కెమెరా వర్క్ అండ్ అంటే ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం లైక్ ఫుల్ కేవటిక్గా అవి తీస్తుంటారని. అంటే కెమెరా ఐ డోంట్ నో తీసింది ఎవరు, ఓం ప్రకాష్ అంట. లైక్ హీఈస్ నాట్ ఈవెన్ హ్యావింగ్ వికీపీడియా పేజ్ అని ఎవరు కూడా తెలియదు. సో ఈ కొత్త క్రూని తీసుకొని చేయడం బికాజ్ మేబీ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అండ్ అవి ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి దాట్. సో ఎండ్లో లైక్ కన్జర్వేటిజం అనొచ్చా, లైక్ మోడర్నిటీ వర్సెస్ కన్జర్వేటిజం వస్తుంది కదా. ఇట్ బాయిల్స్ డౌన్ టు దాట్ కదా ఎండ్ ఆఫ్ ద డే. ఫస్ట్ లో అంటే అలా అన్నట్లు, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్, బట్ ఎలా ఎందుకంటే స్టార్టింగ్ లో దెర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ టెక్ షార్ట్స్ దట్ ఈస్ షోన్. అంటే ఎవ్రీ పర్సన్ ఈస్ ఇంట్రడ్యూస్ విత్ దర్ ఫోన్ ఆర్ కెమెరా ఆర్ దట్ బేసికలీ సెల్ ఫోన్ ఇంట్రడ్యూస్ అవుతారు. సో లైక్ అది ఫీడ్ చేస్తున్నాడు బికాస్ హౌ ఇంపార్టెంట్ దట్ విల్ ప్లే టు ఎండ్ ద ఫిలిం ఇన్ ద ఎండ్ అని. అది సెటప్ అండ్ పే ఆఫ్ అనుకున్నా కూడా లైక్ ఇట్ ఈస్ లైక్ మోడర్నిటీ కదా. ఇట్స్ లైక్ మోడర్న్ థింకింగ్ అండ్ నో ఇట్ ఇస్ సూపర్స్టిషన్స్ అండ్ మోడర్నిటీ, నాట్ conservative. Okay, not I think I might have used the wrong word. Yeah. But in general, every musicians, politicians, players in general, football players, cricket players are very superstitious because అంటే వాళ్ళు అది నమ్మితే వాళ్ళకి ఏదో అవుతుంది అని కాదు. బట్ సో దోస్ సిగ్నల్స్ బేసిక్గా వాళ్ళకి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చి వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. వేరే ఫిల్మ్ మేకర్స్ ఇన్ జనరల్ ఆల్సో వెరీ సూపర్స్టిషియస్. యా ట్రూ. బేసికలీ ఏదైతే మనీ మేకింగ్ బిజినెస్ ఉంటాయో ఇన్ జనరల్ బిజినెస్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ సూపర్స్టిషియస్ బికాస్ ఆ ఎన్వైరన్మెంట్ అలాంటిది కదా. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు, అవి చాలా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో వీళ్ళు ఇవి నా కంట్రోల్లో ఉన్నాయి అని అనుకుని నమ్ముతారు కాబట్టి they assign certain results or faiths to certain objects or certain things. So it's like omens తీసుకుంటూ ఉంటారు కదా. So that is how it might not work all the time, but superstitions are born out of that thinking, that kind of thinking. And KV is an atheist, I think. Oh, okay. But there is always పక్కా దేవుని కలర్లు, దేవుని ఫోటోలు, కలర్స్ అయితే పక్కా ఉంటాయి. అసలు ఆ చేస్లో కూడా ఇట్ వాస్ నాట్ నెసరీ, బట్ ఫుల్ ఇట్లా పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు వాట్ ఎవర్ పడుతుంది కదా. I think atheist or agnostic, but he doesn't necessarily believe in God. Right. But films అయితే like it's like కనబడుతూ ఉంటుంది. అంటే సో పర్సనల్ ఇస్ డిఫరెంట్, వాట్ ఎవర్ ఫిల్మ్ మేకింగ్ ప్రొఫెషనల్ ఇస్ డిఫరెంట్ అని ఇట్స్ వెరీ క్లియర్ కదా. ఇట్స్ ఈవెన్ క్లియర్ ఇన్ Jekana's thing also. Rajamouli is also not, is an atheist, I guess. Yeah, he is. Yeah. So, what else can we talk? Is there anything you want to say? Yeah, ante from most new actors, నుంచి కూడా యాజ్ యూజువల్ కేవీ మంచి పర్ఫార్మెన్సెస్ ఇలా అవుతాడు. ఐ థింక్ అది కేవీ ఇంకా తేజ ఇద్దరికే వచ్చేమో అనిపిస్తుంది. నవ్ సుకుమార్ అండ్ రాజమౌళి ఆఫ్ కోర్స్, బట్ ఇంతకు ముందు చెప్తున్నా.
ఇంకెవరు అంత బాగా పర్ఫార్మెన్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగింది, అంటే అంత రాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగింది. ఐ డోంట్ సీ ఎనీబడి అదర్ దెన్ కేవీ అండ్ తేజ డ్యూరింగ్ దట్ టైం. రైట్. యా, యాక్చువల్లీ ఇవన్నీ మాట్లాడుతుంటే ఇన్ జనరల్ వి ట్రై టు షిట్ అలాట్ ఆన్ 2000s లేట్ 90s సినిమా. యాక్చువల్లీ లేట్ 2000 సినిమా, బట్ కేవీ వాస్ వన్ బ్రైట్ షైన్ డ్యూరింగ్ దట్ టైం. అండ్ చాలా మంది అసలు ఎక్నాలజీ కేవీని తీసేయాలి ఒకటి రెండు సినిమాలు అనుకుంటారు, బట్ బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకింగ్. అంటే అక్నాలెడ్జ్ చేయని వాళ్ళు ఇప్పుడు ఉంటున్న కరెంట్ మిలియనియల్ జనరేషన్ అనుకుంటా, మిలియనియల్ జెన్ జీ జనరేషన్ హూ ఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా. ఎందుకంటే ద పీపుల్ హూ యాక్చువల్లీ అడ్మైర్ కేవీ, హూ నో వాట్ కేవీ ఈస్, లైక్ మే నాట్ బి దాట్ ప్రెసెంట్ ఆన్ సోషల్ మీడియా, మన సర్కిల్స్లో ఉండకపోతుండొచ్చు కదా. ఇట్ కుడ్ బి దాట్. సో అంటే నాకు తెలిసినందుకు లైక్ మమ్మీ లైక్ చాలా చూస్తారు, కేవీ సినిమాలు అన్నీ చూస్తూ ఉంటారు. సో లైక్ దెర్ వాజ్ నో చందమామ నేను థియేటర్లో చూసాను. సో అవన్నీ పెద్ద హిట్స్ కదా అప్పుడు. లైక్ హీ ఆల్సో హ్యావ్ నేషనల్ అవార్డ్స్ కూడా పొందారు ఆయన. సో సారీ నంది అవార్డ్స్, యా సారీ, యా. సో I think we can end with that note. I think this is maybe next time. Started with what went wrong, I think again went to ట్రిప్పింగ్ అని పెడదాం. అంటే మనం పెద్ద నెగిటివ్స్ అయితే నాకు నిజంగా కనబడలేదు యాక్చువల్లీ. ఇంకా ద ఓన్లీ నెగిటివ్ ఏంటి అంటే, నువ్వు ఇంకా డబ్బులు ఉంటే ఇంకా బెటర్ తో తీసేవాడు సినిమా. డెఫినెట్లీ బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ ఇట్ కుడ్ హావ్ బీన్ లాట్ బెటర్ ఫిల్మ్. బట్ ఆ టైంకి ఈ సినిమాకి బడ్జెట్స్ ఎవరు పెట్టరు కాబట్టి he made the best out of both worlds. Yeah, I guess, yeah. I think we'll have to bring him on the show and ask him ఎలా అయింది, ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని. సో యా, సో ఓకే, end it here.